లండన్ లో ఉంటుంది. అబ్బాయి ఈవిడికేటి చాలా హ్యాపీ లైఫ్ అనుకుంటారు. లేనండి నేను హ్యాపీగాను. బెంచింగ్ అట, ఆర్బిటింగ్ అట, సిచ్యువేషన్షిప్ అట, బ్యాకప్లు అట, సూసైడల్ థాట్స్ వస్తున్నాయని కూడా పెట్టారు. ఎవరి కోసం ఎవరైనా పట్టించుకుంటారా? డబ్బులు ఎలా సేవ్ చేయాలి, డబ్బులు ఎలా ఎర్న్ చేయాలి, డబ్బులు ఎలా మల్టిప్లై చేయాలి నేర్పించరు. నా లైఫ్ లో నేను సఫరింగ్ అనుభవిస్తూ వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తాను? నా 100 days కంప్లీట్ అయ్యే లోపు డబ్బులు వస్తాయి. ప్రపంచం ఎంత పెద్దదంటే ఎటు చూసినా మనుషులే కనబడతారు, కానీ పక్కోడు ప్రాబ్లం ఎవ్వడు పట్టించుకోడు. అరే మన ప్రాబ్లం ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి ఏం ఆప్షన్స్ ఉన్నాయి చెప్పండి. సీక్రెట్ ఒకసారి బయటకు వచ్చిందంటే ఇట్స్ నెవర్ ఏ సీక్రెట్. మనకి ఎవడు హెల్ప్ చేయడు సరే కదా, మనం ఆనందంగా ఉంటే ఏడుస్తారు, బాధలో ఉంటే నవ్వుతారు. ఇప్పుడు సోదంతా ఎందుకు చెప్తుందిరా బాబు అని అనుకుంటున్నారా? అందుకే కదా మనం లండన్ నుంచి ఇండియా వచ్చింది. లండన్ లో ఉంటుంది. అబ్బాయి ఈవిడికేటి చాలా హ్యాపీ లైఫ్ అనుకుంటారు. లేనండి నేను హ్యాపీగా ఎవ్రీ మినిట్ స్ట్రగుల్ అవుతున్నాను లైఫ్ ఇష్యూస్తో. ఒకరి వల్ల కాదు, రకరకాలవన్నీ ఒకేసారి కలిపి వస్తాయి. ఈ లైఫ్ కూడా ఎలా ఉంటుందంటే అయితే హ్యాపీనెస్ అంతా ఒకసారి వచ్చేస్తుంది, లేదా బాధలన్నీ ఒకేసారి పడిపోతుంది. ఏం చేయాలో తెలియదు, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. థెరపీకి వెళ్దామంటే బొక్కలో యూకేలో 200 పౌండ్లు. పోనీ ఒకసారితో అవుతుందా? మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి. వాడి దగ్గర ఉన్నాయండి అన్ని డబ్బులు. పోనీ దారిని పోయినతో చెప్తామా అంటే నవ్వుకుంటాం. మొత్తానికైతే ఒక రోజు ధైర్యం తెచ్చుకొని నా ప్రాబ్లం షేర్ చేసుకున్నా నాకు తెలిసిన వాళ్ళతో. అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది. ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరకలేదు, కానీ నాలో ఉన్న భారం మొత్తం తీరింది. నా బాధను వినడానికి ఎవడో ఒకడు ఉన్నాడు రా బాబు అని అనిపించింది. కరెక్ట్గా అప్పుడే నాకు అర్థమైంది, వేరే వాళ్ళ వల్ల నేనెందుకు ఫీల్ అవ్వాలి అని అనిపించింది. ఈ బురదలోంచి ఎలాగైనా బయటికి రావాలని అనుకున్నాను. సరే అని ఫ్యూ డేస్ నన్ను నేను ఇన్స్పైర్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ అలా గడిపాను. అయితే ఇలాగ ఉండగా ఇన్స్టాగ్రామ్లో ఒకరోజు కృష్ణుడిది భగవద్గీతలోంచి చిన్న వాక్యం విన్నాను. అదేంటంటే కృష్ణుడు ఏం చెప్తాడంటే, మన ప్రాబ్లం వరకు ఆలోచించుకుంటే అది పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. అదే సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేద్దామని అనుకుంటే మన ప్రాబ్లం అసలు కనిపించదు అని చెప్తారు. ఫస్ట్ వినగానే నాకు వెరైటీగా అనిపించింది. పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం మనకెందుకు రా బాబు, మనకే చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి. కానీ గొప్ప వాళ్ళు ఊరికే చెప్పరు. సరే దీనికోసం ఆలోచిద్దాం అని చెప్పి కొన్ని డేస్ ఆలోచించాను. సరే ఇలా ఉండగా ఇన్స్టాగ్రామ్లో బీ హ్యాపీ విత్ భవానీ ఛానల్ నుంచి మోటివేట్ అయ్యి చాలామంది నాకు డిఎమ్స్ చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం చెప్పుకోవడం, వాళ్ళు పడే డిప్రెషన్ కోసం నాకు చాలా ఈమెయిల్స్ రావడం అన్నీ జరిగాయి. నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను, ఎందుకంటే చాలామంది వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేశారు. ఈమెయిల్స్ మెసేజెస్ అన్నీ కూడా నాకు వచ్చింది స్పెసిఫిక్గా ఈ జెన్జీ జనరేషన్ నుంచే, అంటే 18 to 25 years మధ్యలో ఉన్న వాళ్ళే, వీళ్ళే ఎక్కువ డిప్రెషన్కి గురవుతున్నారు అని చెప్పేసి నాకు అర్థమైంది. సో జెన్జీ కోసం మాట్లాడితే ఐఎమ్ వెరీ వెరీ సారీ, దిస్ జనరేషన్ ఈజ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఈ షిప్పులేంటో వీళ్ళ గోలేంటో ఏం అర్థం కాదు. ఈ మధ్య చాలా కొత్త కొత్త పదాలు కూడా నేర్చుకున్నాను. బెంచింగ్ అట, ఆర్బిటింగ్ అట, సిచ్యువేషన్షిప్ అట, బ్యాకప్లు అట, ఇవేవో ఉన్నాయి. అప్పుడప్పుడు 90s కిడ్సే బెటర్ అనిపిస్తుంది. వీళ్ళలో వీళ్ళకే నమ్మకం ఉండదు, ఒక ఆప్షన్ సరిపోదు వీళ్ళకి, వీళ్ళలో వీళ్ళే మ్యానిపులేషన్స్ చేసుకుంటారు. 100 ఆప్షన్స్ కావాలి. మళ్ళీ ఎంత సెల్ఫిష్ అంటే వీళ్ళకి కొత్త ఆప్షన్ ఏదైనా కనిపించింది అనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆప్షన్ వదిలేస్తారు. దేవుడా, ఇంకా స్టెబిలిటీ ఎక్కడా, ట్రస్ట్ ఎక్కడా? సో వీళ్ళకి నో మెంటల్ పీస్, రిజల్ట్ ఈస్ డిప్రెషన్ అనమాట. సో నాకు ఎక్కువ ఈ జనరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. దట్టు చాలామంది సూసైడల్ థాట్స్ వస్తున్నాయని కూడా పెట్టారు. అప్పుడు నేను ఇంకొకసారి కృష్ణుడు చెప్పిన దానికోసం మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాను. సొసైటీలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని అనిపించింది. కరెక్ట్గా అప్పుడే నా లైఫ్లోకి వచ్చింది నిర్వాణ. ఒక ఫ్రెండ్ ద్వారా ఈ వర్డ్ నాకు తెలిసింది. దాని మీనింగ్ తెలిసిన తర్వాత ఉబ్బి తబ్బిపోయాను. అబ్బా ఇదే కదా నా లైఫ్లో కావాల్సింది, ఇన్నాళ్ళ నుంచి నా లైఫ్లో మిస్ అయింది ఇదే కదా అని అనిపించింది. నిర్వాణ అనేది ఒక బుద్ధిస్ట్ వర్డ్. మీనింగ్ ఏంటంటే ది అల్టిమేట్ పీస్ ఆర్ హ్యాపీనెస్ అ హ్యూమన్ కెన్ అచీవ్. అంటే ఒక మనిషి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టేట్లో ఉండే స్టేట్ని నిర్వాణ స్టేట్ అంటారు, విచ్ ఇస్ వెరీ మచ్ నెససరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఇప్పుడు బాధలు పోవడానికి కామెడీ చూస్ చేసుకుంటారు చాలామంది. అంటే కామెడీ వీడియోస్ చూస్తే నవ్వుకుంటూ ఆ టైంకి స్ట్రెస్ వదిలేస్తుంది అనుకుంటాం. కానీ కామెడీ అనేది ఒక మెడిసిన్ లాంటిది. అంటే షుగర్ వచ్చింది అనుకోండి, షుగర్ వచ్చినప్పుడు మనం మెడిసిన్ వేసుకుంటాం, అంతేగాని షుగర్ పూర్తిగా వెళ్ళిపోదు, షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది, బాడీలోనే ఉంటుంది. సో అలాగే మనం షార్ట్ టర్మ్ కామెడీ లేదా షార్ట్ టర్మ్ రిలీఫ్ కోసం చూస్తే మన ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి, సాల్వ్ అయిపోవు. ఆ టైంకి మనం రిలీఫ్ పొందుతాం. సో ప్రాబ్లమ్ని అలా మెయింటైన్ చేస్తే సరిపోదు అనమాట, దాన్ని రూట్ కాజ్ నుంచి బయటికి లాగాలి. ఇప్పుడు ఇంతమంది మనుషులు ఉన్నాం కదా, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటామా? ఎవరి కోసమైనా ఎవరైనా పట్టించుకుంటారా? ఎందుకంటే ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ లేదు. వేరే వాళ్ళ కోసం నాకు ఎందుకురా బాబు అని అనుకుంటారు. మన ప్రాబ్లమ్ని రూట్ కాజ్ నుంచి బయటికి తీస్తుంది. ఆపదలో ఉన్న వాళ్ళని శక్తిమాన్లా ఆదుకుంటుంది. బాధలో ఉన్న వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే సిస్టమ్ నిర్వాణ. ఒక మనిషిని ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో 100 ఏళ్ళు వర్ధిల్లు అని ఆశీర్వదిస్తారు. అలా 100 ఏళ్ళు బతకాలంటే ఏం కావాలి?
మనిషికి ఫస్ట్ మంచి హెల్తీ బాడీ కావాలి, అంటే హెల్త్. సెకండ్, ఆనందంగా ఉండడానికి డబ్బులు కావాలి, అంటే వెల్త్. ఇప్పుడు డబ్బులుండి హెల్త్ ఉంటే సరిపోతుందా? చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉంటే చాలా చండాలంగా ఉంటుంది కదా. సో నెక్స్ట్ హ్యాపీనెస్. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఈ మూడు మనిషి యొక్క ఆనందమైన జీవితానికి 3 పిల్లర్స్. మనకి స్కూల్స్లో ఏబిసిడీలు నేర్పిస్తారు, ప్రపంచ జ్ఞానం మొత్తం నేర్పిస్తారు, కానీ బయటకు వచ్చి మ్యానిపులేటివ్ మనుషులతో ఎలా బతకాలి నేర్పించరు. డబ్బులు ఎలా సేవ్ చేయాలి, డబ్బులు ఎలా ఎర్న్ చేయాలి, డబ్బులు ఎలా మల్టిప్లై చేయాలి నేర్పించరు. ఏం తింటే హెల్తీగా ఉంటాం? అన్హెల్దీ బాడీస్, ఖాళీ బ్యాంక్ అకౌంట్స్, అన్హ్యాపీ మైండ్స్. ఎవరు నేర్పిస్తారు ఇవన్నీ? నిర్వాణ. నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నేను పడిన సఫరింగ్ ఇంకెవరూ పడకూడదని స్టార్ట్ చేయబోతున్నాను నిర్వాణ. గాల్లో మబ్బులైతే బాగానే చూపించాను, కానీ ఎగ్జాక్ట్లీ నిర్వాణ ఏం చేస్తుంది అనేదైతే ఇప్పుడే చెప్పను, ఎందుకంటే మన బిజినెస్ ప్లాన్ బయటకు లీక్ అయిపోతుంది. ప్రెసెంట్ అయితే నిర్వాణ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద డోర్స్. నేను చాలా సీరియస్ గా ఉన్నాను కాబట్టి లండన్ నుంచి ఇండియాకి వచ్చాను. ఎంత సీరియస్ గా లేకపోతే నేను ఒక్కదాని అంత దూరం నుంచి వస్తాను. నాకైతే ఇది ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది. అయితే నా లైఫ్ లో నేను సఫరింగ్ అనుభవిస్తూ వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తాను? సో నాకు ఆక్సిజన్ లేకుండా వేరే వాళ్ళకి ఆక్సిజన్ పెట్టలేను కదా. అందుకే ఈ 100 days ఛాలెంజ్. చాలా కాలం నుంచి నేను ఫేస్ చేస్తున్న ఇష్యూస్, ఓవర్ వెయిట్ ఇష్యూస్, మనీ ఇష్యూస్, నేను ఇంట్రోవర్ట్ అవడం వల్ల మనుషులతో మింగిల్ అవ్వలేని ఇష్యూస్, వీటన్నిటికీ ఒకేసారి చెక్ పెట్టాలనుకున్నాను. అందుకని 100 days ని చాలా సీరియస్ గా తీసుకొని ఎలాగైనా 10 kilos వెయిట్ లాస్ అవ్వాలి, 10 lakhs మనీ ఎర్న్ చేయాలి, అండ్ 10 బెస్ట్ పీపుల్ తో నేను నెట్వర్క్ అవ్వాలి, వాళ్ళు నాకు అండ్ నా నిర్వాణ గ్రోత్ కి హెల్ప్ చేయాలి అని అనుకున్నాను. అయితే అనుకున్న గోల్ విధంగా రీచ్ అవుతానా లేదా అనేది నాకు తెలియదు. అంటే ఎగ్జాక్ట్లీ 10 kilos వెయిట్ లాస్ అవుతానా, 10 lakhs డబ్బులు ఎర్న్ చేస్తానా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే మన మహేష్ బాబు ఎప్పుడు గోల్స్ హైగా పెట్టుకోమని చెప్పాడు బిజినెస్ మ్యాన్ సినిమాలో. ఇప్పుడు సపోజ్ 2 persons ఉన్నారు అనుకోండి. ఒకడు 1 year లో నేను 1 million సంపాదిద్దాం అనుకుంటాడు, ఇంకొకడు 1 year లో నేను 10 million సంపాదిద్దాం అని గోల్ పెట్టుకుంటాడు. ఇప్పుడు 1 million సంపాదిద్దాం అని గోల్ పెట్టుకున్నాడు 1 million వరకే ఆలోచిస్తాడు. అంటే 1 million సంపాదించడానికి ఏం చేయాలి అని అక్కడ వరకు స్టెప్స్ వేస్తాడు, ఆ విధంగా ఫాలో అవుతాడు. అదే 10 million సంపాదించాలనుకునేవాడు 10 million సంపాదించాలంటే ఏం చేయాలని చెప్పి ఆ విధంగా స్టెప్స్ వేస్తాడు. సో అట్లీస్ట్ అట్ ద ఎండ్ 1 million సంపాదించాలనుకున్నాడు అంతకన్నా తక్కువే సంపాదిస్తాడు, అండ్ 10 million సంపాదించాలనుకున్నాడు అట్లీస్ట్ 5 million అయినా సంపాదిస్తాడు. సో బెటర్ దాన్ ద ఫస్ట్ వన్. సో మన మహేష్ బాబు ఏం చెప్పాడంటే ఆల్వేస్ ఎయిమ్ హై. ఈ 100 days అయ్యేలోగా నేనేం సాధిస్తానో నాకు తెలీదు, బట్ 100 days డిసిప్లైన్ గా ఒక పని కోసం కష్టపడ్డాను అని గర్వంగా అయితే చెప్పుకోగలను. అది నెక్స్ట్ నేను చేయబోయే పనికి ఒక మంచి ఫౌండేషన్ లా పనికొస్తుంది. సో నాలాగా ఏమైనా చేంజ్ చేసుకుందాం లైఫ్ లో అని ఎవరికైనా అనిపిస్తే దానికోసమే టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేశాను, నిర్వాణ 100 days టెలిగ్రామ్ గ్రూప్. ఇందులో ఇలాగే ఎవరైనా వాళ్ళ లైఫ్ లో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి సపోర్ట్ చేసుకుంటున్నారు. సో మీకు జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు జాయిన్ అవ్వండి నిర్వాణ 100 days టెలిగ్రామ్ గ్రూప్. అండ్ మధ్యలో ఎప్పుడైనా 100 daysలో మీరు మిస్ అయితే, డిసిప్లిన్గా చేయలేకపోతే ఏం వరీ అవ్వద్దు, ఏం టెన్షన్ లేదు. మరి నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. అండ్ ఎందుకంటే నిర్వాణ అనేది స్ట్రెస్ లేనిది, స్ట్రెస్ ఇవ్వదు నిర్వాణ అనేది. ఇక్కడ మనం ఒకరితో ఒకరు కంపీట్ అవ్వం, కాంపిటీషన్ అనేది లేదు నిర్వాణలో. ఇక్కడ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం. నిర్వాణ 360 ప్రైవేట్ లిమిటెడ్. సో నిర్వాణ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ లైఫ్ 360 degrees. ఇది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాను కంపెనీ, అండ్ ఒక ఆఫీస్ కూడా రెంట్ తీసుకున్నాను. నేను ఇండియా నుంచి లండన్ వెళ్ళే లోపు ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ని సెట్ చేసి నేను వెళ్తాను. అండ్ ఒరిజినల్ నిర్వాణ కంపెనీ ఏం చేస్తుంది ఆపరేషన్స్ అనేది నా 100 days ఛాలెంజ్ ఫినిష్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఈ 100 days ఛాలెంజ్లో నేనైతే చాలా నేర్చుకున్నాను. నేను ఒక్కదాన్నే బయటికి వెళ్ళి మనుషులతో మాట్లాడడం, ఆ మాట్లాడడంలో నన్ను చాలామంది మోసం చేద్దామని ట్రై చేశారు, డబ్బులు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేశారు, మ్యానిపులేషన్స్ చేయడానికి ట్రై చేశారు. అవన్నీ నేను అండర్స్టాండ్ చేసుకుంటున్నాను, అలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలని చెప్పి నేర్చుకుంటున్నాను. నాకు ఎవ్రీడే ఒక న్యూ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. అండ్ హెల్త్ రిలేటెడ్ అయితే నేను ఎక్కడున్నా, రోడ్డు మీద ఉన్నా, ట్రావెలింగ్లో ఉన్నా, ఏం చేస్తున్నా కూడా నేను ఒకటే చూస్తున్నాను, ఫుడ్ ఆయిల్ ఉండకూడదు, తక్కువ కార్బ్స్ ఉండాలి, సాలడ్స్ ఎక్కువ తినాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. ఇది మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ జిమ్ అయితే కంపల్సరీ స్కిప్ అవ్వకుండా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మనీ ఎర్నింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బికాస్ నేను బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వర్క్లో బిజీ అవ్వడం వల్ల వీడియోస్ వర్క్ కొంచెం స్టాప్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆ వర్క్ నుంచి నేను ఫ్రీ అయ్యాను. సో ఇప్పుడు కంటిన్యూస్గా నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో డెఫినెట్లీ వీడియోస్ వెళ్తాయి. నా 100 days కంప్లీట్ అయ్యే లోపు
నాకు వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి అని అయితే నమ్మకం నాకుంది. సో నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి నిర్వహణకి ముందుకెళ్ళడానికి. నెక్స్ట్ వీడియోలో నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఏమి ఎక్సర్సైజెస్ ఫాలో అవుతున్నాను, డైలీ ఏ ఫుడ్ తింటున్నాను, డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ లో చేస్తున్నాను. సో స్టే ట్యూన్డ్.